కనిపిస్తుంది. అధికారులంతా కూడా చేరుకున్నారు. అయితే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఖచ్చితంగా ఇందులో ప్రయాణిస్తారనేది కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పైలట్ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రమాదం జరిగిందనేది కూడా చూడాల్సి ఉంటుంది. అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని సైతం కూడా బయటకైతే విడుదల చేయలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ ప్లేన్ క్రాష్ సమయంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి ఉన్నారనేది చాలా స్పష్టం చేశారు. 8:45 సమయంలో విమానం బయలుదేరింది బారామతికి. అదే సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది కూడా అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు అధికారులు సైతం కూడా ఇప్పటికే ఒక రివ్యూ నిర్వహిస్తున్నారు. అత్యంత బాధాకరమైన సంఘటన చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించారా లేక ఆయనకి ఇంకేమైనా గాయాలై ప్రస్తుతానికి చేర్చారనేది చూడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఉన్న తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం పూర్తిగా కూడా విమానం శకటాలు ఎక్కడికక్కడ దగ్ధమైపోయిన పరిస్థితి నెలకొంది. ఎవరు కూడా బ్రతికి బయటపడే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే సంఘటన స్థలంలో మాత్రం విచారణ కొనసాగుతుంది. అయితే సతీష్, మరి అజిత్ పవార్ తో పాటు ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు? దాని గురించి ఏమైనా తెలిసిందా? 8:45 సమయంలో మొదట మహారాష్ట్ర నుంచి బారామతికి బయలుదేరిన సందర్భంలో విమానంలో 2 పైలట్లతో పాటు మరో స్టాఫ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఇందులోనే ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయనకు సంబంధించి ఓఎస్డీ ఉన్నారా లేదంటే వారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు చేసే పిఎల్ ఉన్నారా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికి మాత్రం అజిత్ పవార్ తో పాటు 2 పైలట్లు కూడా ఉన్నట్టయితే సమాచారం ఉంటుంది. అయితే ఇది ఎయిర్ క్రాఫ్ట్ లోనే చిన్న విమానం అయితే ఉందో ఖచ్చితంగా ఒక పైలట్ తోనే సరిపోయే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక పైలట్ తో పాటు అజిత్ పవర్ సంబంధించిన స్టాఫ్ కూడా ఉండే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. అధికారిక కార్యక్రమంలో భాగంగానే వెళ్తున్నట్టయితే సమాచారం అంతా అందులో భాగంగా ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ఏం జరిగింది, ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపైన మాత్రం ఇంతవరకు అయితే ఎట్లాంటి లేవు. కాసేపటి క్రితం ప్రధాని మోదీ సైతం కూడా అధికారులను ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా అక్కడ ఉన్న అధికారులతోనే ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. దేవేంద్ర ఫడ్నవీస్ తోని ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా ఇంకా తెలియదు. కేవలం 8:45 ఆ విమానం బయలుదేరిన కాసేపటికే ప్రమాదం జరిగినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 9:30 సమయంలోనే ఈ విజువల్స్ అంతా కూడా బయటికి రావడం, ఒక్కసారిగా ఆ స్పాట్ కు పెద్ద ఎత్తున స్థానికులంతా చేరుకోవడం, కొంత గందరగోళమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే విమానం ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎవరున్నారన్న స్థానికులకు కూడా సమాచారం లేదు. కానీ మొదట పోలీసులకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా అక్కడికి పోలీసు అధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అంబులెన్స్ సిబ్బంది సైతం కూడా చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం బారామతిలో కనిపిస్తుంది. అత్యంత కొంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఎత్తైన పల్లంలో విమానం ల్యాండింగ్ సమయంలోనే క్రాష్ అయినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం. ప్రస్తుతానికి అయితే ఆయన కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనే కోణంలో మరోవైపు అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకా దీనిపైన మరింత సమాచారం వెలువడాల్సింది. ప్రస్తుతానికి మాత్రం ఆయనకు సంబంధించి ఆయన ప్రయాణిస్తున్నారనేది మాత్రం అధికారికంగా కూడా కన్ఫర్మ్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఉదయం 8:45 సమయంలో ఆయన చార్టర్డ్ ప్లేన్ లో నేరుగా బారామతి బయలుదేరినట్టు కూడా చాలా స్పష్టంగా కూడా ఆయనకు సంబంధించిన డేటా కావచ్చు, ఆయనకు సంబంధించి ఉదయాన్నే ఆ సమయం ఆయన బుక్ చేసుకున్న సమయం కావచ్చు, దానికి సంబంధించి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మరిన్ని వివరాలు అయితే వెలువడాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. యామిని, అలాగే సతీష్, సాంకేతిక లోపం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అదే కారణమా లేకపోతే లో విజిబిలిటీ కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా దాదాపు అనేక రాష్ట్రాల్లో కూడా కొంత ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్న ప్రదేశంలో కూడా దాదాపు అంతటా కూడా కొంత మంచు దుప్పట్లాగా కప్పబడి ఉందని చెప్పాల్సి ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో కొంత సాంకేతిక లోపాలు కూడా వెలువడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం దృష్ట్యా కూడా కొంత ప్లేన్ కు మొదట ఎక్కడైతే మొదట విమానం ప్రయాణిస్తుందో అక్కడి నుంచి ఎయిర్ బాగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే బారామతిలో దిగాల్సి ఉంటుందో ఆ బారామతి దిగే సమయంలో మాత్రం కొంత వాతావరణం అనుకూలించకపోవచ్చు. ఒకవేళ పైలట్ కూడా దాన్ని కంట్రోల్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ పోయి ఉండే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాంకేతిక లోపంతో పాటు పూర్తిగా కూడా ఆ అంశాలు కూడా ఉండొచ్చు అనేది కూడా కొంత అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం విజువల్స్ లో చూసిన ప్రమాదం సంబంధించిన విజువల్స్ మాత్రం చూస్తుంటే కాక ఖచ్చితంగా బలంగా నేలను ఢీకొట్టినట్టు ఒకసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కూడా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆనవాళ్ళు సైతం కూడా ప్రస్తుతానికి కానరాని పరిస్థితి నెలకొని ఉన్నదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే విమాన శకలాలకు సంబంధించి ఆ శకలాలు ఎక్కడ సైతం కూడా కనిపించని పరిస్థితి. దాదాపు చాలా ఫ్లైట్ క్రాషింగ్ లో కొంత పూర్తిగా వాటికి సంబంధించిన శకలాలు కనిపిస్తుంటాయి. కానీ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ కావడం, ముఖ్యంగా
బలంగా నేలను ఢీకొట్టింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం ఒకటి కొంచెం దీనికి సంబంధించిన వివరాలు కూడా రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం విమాన ప్రమాణానికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఎయిర్ క్రాఫ్ట్ సందర్భంలో అటు వెదర్ అనుకూలించలేదా, లేదంటే ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా, సాంకేతిక సమస్యలు తలెత్తే పైలట్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనేది కూడా కొంచెం చూడాల్సి ఉంటుంది. అయితే జనరల్ గా ఇతర ఫ్లైట్ లోనూ బ్లాక్ బాక్స్ ఉన్నట్టు దీంట్లో కూడా అలాంటి బాక్స్ ఏమైనా ఉంటుందా, ఒకవేళ ఉంటే ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది కూడా ఆన్ రికార్డ్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం విచారణ కొనసాగుతుంది. అత్యంత దిగ్భ్రాంతికి గురి చేసే వార్తలు చెప్పాల్సి ఉంటుంది. ఎన్సీపీ నేతగా అజిత్ పవార్ తనకంటూ ఒక ముద్ర వేసుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యంత ఈ అంశం సున్నితమైన అంశం అని చెప్పాల్సి ఉంటుంది, అత్యంత బాధాకరమైన అంశం అని చెప్పాల్సి ఉంటుంది. బారామతిలో ఒక కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి టెక్నికల్ సమస్యలు ఏమైనా తలెత్తాయా, లేదంటే వెదర్ అనుకూలించలేదనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సంఘటన స్థలానికి అయితే ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే ప్రధాని మోదీ సైతం కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా 8:45 సమయంలోనే ఆన్ బోర్డ్ అయినట్టు కూడా తెలుస్తుంది. కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.